పార్టీ కోసం కష్టపడే వారికి కాంగ్రెస్ అవకాశం ఇస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. తాను చేసిన ఉద్యమంలో సోదరుడిగా అనిల్ కుమార్ యాదవ్ అండగా నిలిచారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. అంటే నేను ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మాకు ఒక సోదరు లెక్క మేము చేసిన ప్రతి పోరాటంలో కూడా 5 సంవత్సరాలు ఒక అన్న లెక్క నాతో పాటు తోడుండి ఏదైతే మేము చేసిన ప్రతి ఉద్యమంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఏదైతే క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు మా అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఆలోచన రాకపోయినప్పటికీ తప్పనిసరిగా వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు మరొక యువకుడిని అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా నాకు అటు ఢిల్లీలో రాజ్యసభకి మా అన్నని ఎంపిక చేయడంలో యావత్ ఎన్ఎస్ఐ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం రేవంత్ అన్న గారు అధికారంలోకి వచ్చినాక కష్టపడ్డ వాళ్ళకి పదవులు అడగకుండానే ఇంటికి వస్తాయి అనే దానికి నిదర్శనము. అంటే కష్టపడితే సునాయాసంగా ఉన్న పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం యువతని ప్రోత్సహించే విధంగా ఇస్తుందని చెప్పని ఈ రోజు చరిత్రని సృష్టించే విధంగా అనిల్ యాదవ్ గారికి నాకు అవకాశం